జార్జ్ వర్వర్ గారు ఓఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ప్రపంచ దేశాల్లో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దినాల్లో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా అబ్బో గొప్ప సేవకుడండి, చేస్తే ఈ సేవకుడులా సేవ చేయాలండి, బ్రతికితే ఈ సేవకుడిలాగా బ్రతకాలని ప్రపంచం ఆయన గురించి ఘనంగా మాట్లాడేది. ఓ రోజు స్థానిక సంఘానికి వెళ్ళాడు. సేవకుడు వాక్యం చెప్తా ఉన్నారు. అందరూ బహు ఆసక్తిగా వింటున్నారు. వారిలో ఒక ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకుడు నడుచుకుంటూ అందరినీ పలకరిద్దామని వెళ్తూ ఉంటే ఈలోపు ప్రజల మధ్యలో నుంచి ఒక ఆయన వచ్చి జార్జ్ వర్వర్ గారికి ఎదురుగా నిలబడి ఏమన్నాడు తెలుసా? ఇదిగో జార్జ్ వర్వర్, నీ మాటలు బాగుంటాయి కానీ, నీ ప్రసంగాలు బాగుంటాయి కానీ, నీ బోధ బాగుంటుంది కానీ బోధకు తగిన బ్రతుకు నీ దగ్గర లేదో. ప్రేమ గురించి చెప్తావు, ఎక్కడుంది నీ దగ్గర ప్రేమ? ఓర్పు గురించి చెప్తావు, ఎక్కడుంది నీకు ఓర్పు? సహనం గురించి చెప్తావు, ఎక్కడుంది నీకు సహనం? అని రకరకాలుగా అసలు నువ్వు మంచోడివే కాదు అని మాట్లాడుతున్నారట. ఏమండి, దైవ సేవకుడిని చర్చిలో అలా మాట్లాడుతూ ఉంటే కింద కూర్చున్న విశ్వాసులు మౌనంగా ఉంటారా? ఒక్కొక్కళ్ళు గుడ్లు ఉరిమిరి చూస్తా సేవకుడు అంటాడేమోనని చెప్పి ఆయన కనుసైకల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నారా? మూకుముడిగా దాడి చేసేవాడిని చెత్తకొడతావని. అర్థమవుతుంది నా మాటలు? సైగ చేస్తే చాలు మూకుముడిగా దాడి చేసి చెత్తకొడతావని చూస్తున్నారు. ఎందుకు? అంత నిస్వార్థమైన సేవకుడిని ఇలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. సంఘం అంతా 95%, 99% సేవకుడిని ప్రేమించేవాళ్ళు. దైవజనమా, ఏ సంఘంలోనైనా సేవకులను ప్రేమించే కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. ఏం ఒక్కళ్ళు ఆమెన్ చెప్పలా? అంటే మీరు మమ్మల్ని ప్రేమించేటట్లేరా అని నేను అనుకోను. మీరు మమ్మల్ని ప్రేమించే బిడ్డలో మీరు మమ్మల్ని ప్రేమించకపోతే ఈ సేవ మేము ఎలా చేయగలుగుతామంటే? మీరు మా కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కాకపోతే మేము ఈ పవిత్రమైన సేవ ఎలా చేయగలుగుతాం? మీరు మాకు పంచే ప్రేమే మా పుట్టింటిని, తల్లిదండ్రులను, అన్నదమ్ములందరినీ మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్.